ఇచ్చామంటే అక్కడ ఏదో చీడపురుగు చేరుతుంది, అప్పటికే తినేస్తుంది. చూపులేమి కృషి. మద్యప్రాప్తిచే సిగ్గు. బాగా తాగిన వాడికి ఇక సిగ్గు అనేది ఉండదు. తల్లి కూతురు భేదం లేకుండా ఘోరాలు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఘోరాలకి నేరాలకి మొత్తం మద్యం కారణమవుతోంది. దాన్ని ప్రభుత్వము ప్రోత్సహిస్తోంది, ప్రజలు ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ దురదృష్టం ఎలా వచ్చింది అంటే, కుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు, వై వాట్ హ్యాపన్ టు యూ అంటున్నారు. అదే నేరం అన్నమాట. అది వాడు వెంటనే మొదలెట్టేయాలి. పైగా దానికి పేరు పెట్టారు ఈ మధ్యన కొత్తగా, సోషల్ డ్రింకింగ్ అట. అబ్బా, అంటే సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్, అంటే ఫిజిక్స్ డ్రింకింగ్, ఇన్ని ఉంటాయన్నమాట. సోషల్ డ్రింకింగ్ ఎలా అవుతుందండి? సోషల్ అయితే డ్రింకింగ్ మానేయాలి. అంటే సామాజిక మర్యాదే కదా మీరు మాట్లాడే మాట. నలుగురిలో మర్యాద కోసం తాగుతావా, నలుగురిలో మర్యాద కోసం తాగడం మానేస్తావా? ఇది మర్యాద. మర్యాద ఎలా అవుతుందండి? సోషల్ డ్రింకింగ్ ఏమిటండి? వీడు పెళ్లి కొడుకు పిల్లనివ్వాలంటే వాడికి డ్రింకింగ్ ఉందంటే మూతిమి కొట్టి పంపేయాలి పెళ్లి చూపుల్లోనే. అంతేగాని మా వాడు ఏదో పుచ్చుకుంటాడు కానీ సోషల్ డ్రింకింగ్ ఏంటో మరి పొద్దున సైన్స్ డ్రింకింగ్ అయిపోతుంది ఇక్కడ. తాగేవాడికి పిల్లని ఎలా ఇస్తామండి? అబ్బే అదంతా మామూలే ఇచ్చేద్దాం, రేపు పొద్దున్న నాశనం అవుతారు.